అధ్యక్షులు యేసుపాదం గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, సింగిల్ విండో చైర్మన్ నాగలంచి వెంకటేశ్వర్లు గారు, అట్లాగే మాధవరెడ్డి అన్న గారు, రాఘవరెడ్డి గారు, వెంకటరామరెడ్డి అన్న గారు, గంగాధర్ గారు, సుందర్ గారు, అమరేంద్రన్న గారు, శేఖర్ గారు మాజీ ఎంపీపీ, లింగాల వెంకన్న గారు మాజీ ఎంపీపీ, వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, స్థానిక కౌన్సిలర్లందరికీ పేరు పేరిన నమస్కారాలు. 2 మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ, పాత్రికేయులకు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 2 మండలాల్లో నెక్రికల్ మండలానికి సంబంధించి 23,43,000 రూపాయలు చెక్కుల రూపకంగా ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. కేతపల్లి మండలానికి 12,91,000 రూపాయలు చెక్కుల పంపిణీ చేస్తా ఉన్నాం. 2 మండలాలు కలిపి 36,34,000 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ నిధిని మీకు పంపిణీ చేయడం జరుగుతాం. దాదాపు ఈ 2-3 రోజుల్లో మనం పంచుతున్న చెక్కులు 500 చెక్కులు, దాదాపు 1 కోటి పైచిలకు డబ్బుల్ని మనం 1,10,00,000 పైచిలకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతాం. దీంతో పాటు ఈ 10 నెలల కాలంలో ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 180 మందికి నిమ్స్లో వైద్యం పొందుతూ ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్లకు 180 మందికి ఎల్ఓసిని మనం ఇచ్చినాం. దానికి 4,10,00,000 రూపాయలు ముఖ్యమంత్రి నుంచి శాంక్షన్ చేసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో పోయి వైద్యం చేసుకుంటున్నటువంటి వాళ్లకు ఉడతా భక్తిగా ప్రభుత్వం వైపు నుంచి, ముఖ్యమంత్రి వైపు నుంచి సాయం అందాలని చెప్పేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని మీకు వేగంగా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. మేము గెలవగానే గతంలో దరఖాస్తులు పెట్టుకొని ఆ దరఖాస్తు ఎక్కడ ఉందో వస్తుందా రాదా అని బాధపడ్డటువంటి వాళ్ళు మాకు ఆధార్ కార్డు ఇస్తే చాలామంది వెతికి తీసుకొచ్చేసి ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈరోజు వచ్చినటువంటి చెక్కులన్నీ కూడా కొత్తగా పెట్టి తీసుకొచ్చినటువంటి చెక్కులు. మొత్తంగా మీకు ప్రభుత్వం వైపు నుంచి అందే ఏ సాయాన్నైనా అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు, అక్కలకు అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ఉచిత బస్సును ఇవాళ అమలు చేస్తుంది. దాంతోపాటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలవుతాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలవుతాం. రైతులకు రుణమాఫీ విషయంలో మన నియోజకవర్గంలో 30,000 మందికి 251,84,00,000 రూపాయలు మనం రుణాలు మాఫీ అయినాయి. మళ్ళీ ఈరోజు రైతు పండుగ కార్యక్రమానికి మనకాంచి కూడా రైతులు ఒక 4-5 బస్సులలో పోయారు. ఇంకొక 3.5 లక్షల మందికి ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుంది. సంక్రాంతి నాటికి అంటే జనవరి నెలలో, ఈ నెలలో మనం నార్లు తూకాలు వేసుకుంటున్నాం. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు తూకాలు పోసుకుంటాం. జనవరిలో నాట్లు ఉంటాయి. జనవరి అంటే సంక్రాంతి పండుగ లోపు 7,500 రూపాయలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే 4 రోజులు ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డెట్ట కడతాడు, ఈ పథకాలు ఎట్లా అమలవుతారు, అమలు చేయరు, మళ్ళీ మాకే అవకాశం వస్తుందని గోతికాడు నక్కలాగా ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, ఉత్తమ్ కుమార్ అన్న, రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు పొంగులేటి సీనన్న, పొన్నం ప్రభాకరు, అట్లాగే సీతక్క, అందరూ కష్టపడి రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ ఈరోజు ఒక్కొక్కటి గాడిలో పెడుతూ ఒక్కొక్క కార్యక్రమాన్ని మనకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. 4 రోజులు ఆలస్యమైన పారదర్శకంగా ప్రజలను ఆదుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం.
దీంతో పాటు మనకు గడిచిన ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం, పెన్షన్, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ పరిస్థితి, ఈ కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. రేషన్ కార్డు ఇస్తారు, కొత్త పెన్షన్ ఇస్తారు. రేషన్ బియ్యం కూడా సామైసూరు బియ్యం, బీపీటీ బియ్యం, సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. కాబట్టి ఇంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 లక్షల రూపాయలతోని సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు మొదట ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లుంటుంది, అది ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలనేది ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఒక మోడల్ హౌస్ను కూడా కట్టి అక్కడ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. త్వరలో మన నెకర్కల్ హెడ్ క్వార్టర్లో ఆ మోడల్ హౌస్ను కూడా ప్రభుత్వ ఆఫీసులో ఏర్పాటు చేస్తుంది. సుతార్లకు కూడా, ఈ ఇల్లు కట్టే సుతార్లకు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉండు. త్వరలో అవి కూడా అమలు కావాలి. అంటే ఇన్ని పథకాలని ప్రభుత్వం చేస్తాం, ఇన్ని పథకాలని ప్రభుత్వం అమలు చేస్తాం. ఈరోజు నీళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. గతంలో నిండినటువంటి చెరువు మన మండలానికి వచ్చేసి మండలాపురం చెరువు ఎన్నటి నిండినటువంటి దాఖలా, కష్టపడి ఆ చెరువు నింపేటువంటి కార్యక్రమం. ఎక్కడికైతే నీళ్లు రావో ఆ నీళ్ళను తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. చిట్యాల నుంచి రామన్నపేట నుంచి మొదలుకుంటే బ్రాహ్మణ వెల్లంలలో కూడా కొంత పర్సెంటేజ్ మనం నీళ్ళని నింపి రైతాంగానికి కావాల్సినటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా వేగంగా ఈ ప్రభుత్వం చేస్తాం. అంటే ఈ ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉంటే ఇద్దరు మనుషులు, ఒకరు కేటీఆర్, ఇంకొక అతను హరీష్ రావు, వీళ్ళు నిత్యం ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన, మంత్రుల పైన పొద్దున్న లేస్తే ఒక సోది మొదలైనట్టుగా చదువుకుంటూ తిరుగుతుండ్రు. ఒకటే చదువుతూ ఉండరు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించండి, ఆలోచించండి. ఈరోజు నిన్న మాట్లాడుతాడు ఈ జిల్లాలో ఉండేటువంటి మాజీ మంత్రి మాట్లాడుతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. రేవంత్ రెడ్డికి చరిత్రే ఉండదు. అంటే వాళ్ళు చదువుకున్నరా, వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్రలో ఎప్పుడు తీసి చూసినా పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ వరకు ఓవర్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డికి చరిత్రే ఉండదని చెప్పేసి మాట్లాడటం అంటేనే వాళ్ళ అహంకారం ఎంత ఉందో, వాళ్ళ అహంకారం ఎంత నెత్తికెక్కిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు మూసీని ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి మాట్లాడితే మూసీ ప్రక్షాళన వద్దు, అడ్డుకుంటామని చెప్పేసి చెప్తాం. మేము మొన్న ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యక్షంగా మూసిని చూసినాం. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే నెమలి కాలువ, మనకు రావణపేటకు ఒలిగొండకు మధ్యన నెమలి కాలువ వస్తుంది, దానిపైన సంఘం వస్తుంది, దానిపైన భీమలింగం పెళ్లి కత్వక అనే సంఘం వస్తుంది. హైదరాబాద్ నుంచి మన నెమలి కాలువ వరకు ఒక్క చేప పిల్ల కూడా నీళ్ళలో బతకదు, ఒక్క చేప పిల్ల కూడా నీళ్ళలో బతకదు. ఎందుకు బతుకుతలేవు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏ దేశానికైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక హెచ్చరిక జారీ చేసిందంటే, ఒక సూచన చేసిందంటే 100% ఆ దేశమైనా ఆ రాష్ట్రమైనా పాటించి సరి చేసుకొని ప్రజల్ని కాపాడాలి. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు హెచ్చరిక చేస్తారు. మూసీని పరిశీలించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మూసీలో సూపర్ బగ్ అనే బ్యాక్టీరియా ఉన్నది, ఈ బ్యాక్టీరియా మూలంగా క్యాన్సర్లు వస్తున్నాయి, కిడ్నీ జబ్బులు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఈ మూసీలో ఉండే సూపర్ బగ్ అనే బ్యాక్టీరియాని తొలగించకుంటే మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా మనుషులు జీవించే ప్రాంతం కాదని హెచ్చరిక చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించిన దాన్ని పాలించిన 10 సంవత్సరాలు పాలించినటువంటి వాళ్ళు పేరుకే మూసీని ప్రక్షాళన చేస్తారని చెప్పేసి ఒక కార్పొరేషన్ వేసారు తప్ప మూసీని ప్రక్షాళన చేసినటువంటి దాఖలాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మూసీని ప్రక్షాళన చేస్తామంటే, మూసీని బాగు చేస్తామని చెప్తే ఏమేమి మాట్లాడుతున్నారో మీరు. మూసీ బాగైతే మేము సంఘం దగ్గర పోయినప్పుడు మత్స్యకారులతోని, అక్కడుండే గౌడ్స్తోని, అక్కడుండే రైతులతోని, అక్కడ ఉండేటువంటి సబ్బండ వర్గాలతోని, కుమ్మర్లతోని, కమ్మర్లతోని ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు అక్కడ ఉండేటువంటి కుమ్మరి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు అంటారు, మేము ఆంచి మట్టి తీసుకొని వస్తే ఆ మట్టి
ఇట్లా పిసికితే ముద్ద కావట్లేదు, జిగుడు ఉండట్లేదు అని చెప్తారు. పద్మశాలిలో ఆ నీళ్లు వాడితే మేము రంగులు అద్దుతుంటే బట్టలకు ఆ రంగు ఉండట్లేదు, నిలవట్లేదు అని చెప్తాం. రైతులైతే మేము ఈ నీళ్లను పొలాలకు పారించుకుంటే మాకు కాళ్ళకు దురద వస్తుంది, నాట్లేస్తున్నటువంటి కూలీలో కూడా దురదలు వస్తున్నాయి అని చెప్తారు. మత్స్యకారులు అయితే చేపలు బతుకుతలేవు. మా వెనుకటికి మా తాతలు చెప్పేది, మా తండ్రులు చెప్పేది, బుక్కకు ఒక చందమామ చేప పట్టుకొచ్చుకొని తినేది. ఇలా చేపలు కూడా బతుకుతలేవండి. అంటే ఒక ఇంత విధ్వంసం జరిగినటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు బాగు చేస్తుంటే, మంచి చేస్తుంటే ఓర్వలేక ఈర్ష్యతోని మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మన నియోజకవర్గం 80% మూసి నీళ్లతోనే బతుకుతుంది. 80%. 20% మాత్రమే ఏఎంఆర్పి నుంచి వచ్చేటువంటి ఎస్ఎల్బిసి నీళ్ళు వస్తాయి తప్ప 80% మూసితోనే ఉంటుంది. మీరు చూసారు, గతంలో మూసి నీళ్ళనే సూర్యాపేట ప్రజలు తాగేది. అక్కడ వాటర్ ఫిల్టర్ సద్దల చెరువు పోయి సద్దల చెరువుతో మూసి నీళ్ళు తాగేది. ఈ జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట వాళ్ళు ఈ మూసి మురికి నీళ్లు తాగాలని కోరుకుంటుంది తప్ప మంచి నీళ్ళు రావాలనేటువంటిది ఆయనకు ఉద్దేశం లేదు. ఆయనకు ఓట్లు, సీట్లు తప్ప ప్రజల బాగోగులు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలి, ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి, మనం ఒక కుటుంబంలో కొంత ఆర్థిక ఒడిదొడుకులుంటే ఏం చేస్తాం, కొద్దిగా ఖర్చు తగ్గించుకుంటాం. ఆలస్యమైన కొన్ని పనులు వాయి తీసుకొని ఆలస్యంగానైనా జాగ్రత్తగా మన కుటుంబాన్ని చక్కగా పెట్టుకొని వీధుల్లో పడకుండా అప్పుల పాలు కాకుండా జాగ్రత్తగా చేస్తాం. ఈరోజు బాధ్యతయుతమైనటువంటి ప్రభుత్వం కాబట్టి అంత జాగ్రత్తగా ముందుకు పోతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈరోజు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఇప్పుడు ఎగురుతున్నటువంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కాదు, మంత్రులు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి 2 రాష్ట్రాలలో కాంగ్రెస్కు నష్టమవుతుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి, తెలంగాణ యొక్క బిడ్డల త్యాగాల్ని గౌరవించి, త్యాగాలు జరగొద్దని చెప్పేసి ఒక్క బిడ్డ కూడా చనిపోవడానికి వీల్లేదు, నా కుటుంబంలో నా అత్తను కోల్పోయినా, నా భర్తను కోల్పోయినా గర్భశోకం ఏందో నాకు తెలుసు అని చెప్పేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈరోజు చరిత్రలో కనిపించదట. కానీ తెలంగాణకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి వాళ్ళు మాదే చరిత్ర. ఉద్యమాలు చాలామంది చేసి, అంతకుముందు కూడా బెల్లి లలిత తెలంగాణ కోసం పాట పాడి అమరురాలే. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చాలామంది ఇదైపోయింది. తెలంగాణ మహాసభ పెట్టినటువంటి మారోజు వీరన్న లాంటి వాళ్ళు హత్య చేయగలరు ప్రభుత్వం చేత. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో త్యాగాలే చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి, బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకుల కంటే గొప్ప త్యాగాలు తెలంగాణ కోసం చేసిరు. తెలంగాణ ఇచ్చినటువంటి చరిత్ర సోనియా గాంధీది. సోనియా గాంధీదే చరిత్ర, కాంగ్రెస్దే చరిత్ర. కాంగ్రెస్ లేనిది, సోనియా గాంధీ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదనేటువంటి ఒక సత్యాన్ని గమనించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకుంటున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి మరింత బలం చేకూరే విధంగా మనం అందరం తోడు నీడగా ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం.